అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మనకు త్వరలోనే వరలక్ష్మి వ్రతం అనేది రాబోతుంది. ఇంకా హడావిడిగా ప్రతి ఒక్కరు ఏం కావాలో బట్టలు కానీ, ఇవి అలంకరణ సామాగ్రి కానీ ఏవేవో అందరూ కొంటూ ఉంటారు. ఇంకా ఈ వీడియోలోకి అయితే మనం ముఖ్యంగా శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేయాలనేది మీరు తమ్లైన్లోనే చూసుంటారు. ఇంకైతే విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది తాంబూలాలు అవన్నీ ఇస్తూ ఉంటారు మన ఇంటి వచ్చిన ముత్తైదువులకి. అలా కాకుండా వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా ఇస్తూ ఉంటే ఓకే, కానీ చాలామంది ఈ పూజలు ఇవన్నీ చేసుకోరండి. వాళ్ళకి టైం దొరకనో తీరిక లేకనో కొన్ని అడ్డంకుల వల్ల చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనీసం మనకు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ చూసుకొని ఆ రోజు మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు పిలిచి వారికి చక్కగా తాంబూలం ఇచ్చినట్లయితే చాలా చాలా మంచిది. కుదరని వాళ్ళు శ్రావణ మాసంలోనే కాదు ఎప్పుడన్నా కూడా ఇవి మనం సుమంగళి స్త్రీలకి ఈ బొట్టు పెట్టి తాంబూలం అనేది మన తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అలా కాకుండా మన ఇంటికి వచ్చిన ఈ శ్రావణ మాసంలో ఎవరైతే మన ఇంటికి వస్తారో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మన ఇంటికి వచ్చినప్పుడు వారిని ఉట్టి చేతులతో పంపించకుండా బొట్టు పెట్టి మరీ పంపించండి. మీరు ఈ తాంబూలాలు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా బొట్టు పెట్టేస్తే చాలు. బొట్టు పెట్టినా కూడా సరిపోతుంది. ఇంకా ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. శ్రావణ మాసంలోనే కాదు ఏ రోజు కూడా మన ఇంటికి ఒక ముత్తైదు స్త్రీ వస్తే కుంకుమ బొట్టు పెట్టి మాత్రమే బయటకి పంపించండి. ఈ విధంగా ఈ విధానాన్ని ఆచరిస్తూ వస్తూ ఉంటే మనకు చాలా చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే మంచి ప్రతిఫలాలు కూడా దక్కి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో ముఖ్యంగా ఇవి చేస్తూ శ్రావణ మాసమే కాకుండా అన్ని మాసాల్లోనూ ప్రతి ఒక్క రోజు ఏ రోజు కూడా మన ఇంటికి స్త్రీలు ఎవరన్నా వస్తే వాళ్ళకి కుంకుమ పెట్టి పంపించడం అలవాటు చేసుకోండి. అందులోనూ తెలియకో తెలుసో మనం పిలవకుండానే చాలామంది వస్తూ ఉంటారు. అందులోనూ ఈ శ్రావణ మాసంలో అలా ఎవరైనా వస్తే వారికి ఇంకొంచెం ప్రత్యేకంగా మీ ఇంట్లో ఉంటే తాంబూలం కూడా ఇచ్చి పంపించండి. ఎందుకంటే శ్రావణ మాసంలో స్త్రీలను మనం శ్రీ మహాలక్ష్మిగా పూజించి ఆరాధిస్తాం కాబట్టి శ్రావణ మంగళవారాలకి శ్రావణ శుక్రవారాలకి అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఈ 2 రోజుల్లో మన ఇంటికి వచ్చిన ఎవరికన్నా తాంబూలం ఇచ్చి పంపించండి. మీరు తాంబూలంలో ఏవేవో పెట్టాల్సిన అవసరం లేదు. పండ్లు ఉంటే లక్షణంగా ఇవ్వండి. పండ్లు కూడా లేవనుకున్న వాళ్ళు కనీసం పొట్టు పెట్టి మంచినీళ్ళైనా ఇచ్చి పంపించండి. ఇలా చేస్తూ వస్తే క్రమక్రమంగా ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది. నమ్మకంతో చేయండి, ఆచరించండి. మీరు వచ్చి దీంట్లో కష్టపడాలి చేసేది ఏం లేదు. కుంకుమ అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు కొంచెం బొట్టు పెట్టి పంపిస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు.